దేవుని కృపను బట్టి దేవుని దయని బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికి వందనాలు. దేవుని ప్రియ బిడ్డలారా, ప్రభువుని అంగీకరించిన మన జీవితాల్లో, ప్రభువుని అనుసరిస్తున్న మన జీవితాల్లో, ఆత్మీయ జీవితంలో వాక్యానుసారంగా నడుస్తున్న మన జీవితాల్లో అనుకొనని, ఊహించని, ఊహకందని శ్రమలు మన జీవితాలు ఎదురవుతాయి. ఏ భక్తుడి జీవితాన్ని మీరు చూడండి, సాఫీగా వెళ్ళినట్టుగా ఉండదు. దావీదు జీవితం చూడండి, సాఫీగా వెళ్ళలేదుగా. యేసేపు జీవితం చూడండి, సాఫీగా వెళ్ళలేదుగా. భక్తులు అపోస్తుల జీవితాలు చూడండి, సాఫీగా వెళ్ళలేదుగా. పౌలు సాక్ష్యం చెప్తాడు, ఎన్నో మార్లు ప్రాణాపాయంలో పడిపోయాను, కపట సహోదరుల వల్ల ఇబ్బందులు పడ్డాను. కాబట్టి శ్రమలు అనుభవించని భక్తుడు ఎవరు లేడు. ప్రభువు కొన్నిసార్లు మన జీవితాల్లో మన మేలు కొరకు, మనం ప్రభువుకు మరింత దగ్గర అవడానికి, ప్రభువు మనకు బాగా అర్థం అవడానికి కొన్ని శ్రమలు అనుమతిస్తాడు. ఆయన అనుమతించకపోతే రావు. యోబు అన్ని శ్రమలకు దేవుడు ముందు అనుమతి ఇవ్వలేదా? ఇచ్చాడుగా. అయితే దేవుని బిడ్డలారా, నేను ఒక సంగతి మీకు చెప్పడానికి ఆత్మచేత ప్రేరేపించబడ్డాను. సాతానుగాడిచ్చే దీవెన కంటే, గమనించండి, సాతానుగాడిచ్చే దీవెన కంటే దేవుడిచ్చే శాపమే మనకు మేలు. ఉదాహరణకి, ఆదాముతో నిశ్చయముగా నువ్వు చెమట కార్చిగానే అన్నం తినమన్నాడు కదా శపించినప్పుడు. చెమట కార్చడం శాపంలాగా ఉన్నా ఆ చెమట కార్చడంలోనే ఆరోగ్యం ఉందని మనకు తెలుసు కదా. ఇదనాల్లో చాలా రోగాలకు కారణం మనిషి చెమట కార్చకపోవడమే. నిశ్చయముగా నీ కష్టార్జితం అనుభవిస్తావన్నాడు. అంటే శరీరంతో కష్టపడడం అనేది శాపంగా పెట్టాడు. ఆ కష్టం అనేది కూడా మనిషి శరీరానికి కష్టపడడం అనేది ఆరోగ్యానికి మంచిది కదా. అంటే దేవుని శాపం కూడా మనిషి మేలు కొరకే. ఒక ఆమె ఇలా తిడుతుంది వాళ్ళ కూతుర్ని, నీ కడుపు బంగారం గాను అని తిట్టది. కానీ ఏం తిట్టు? నీ కడుపు బంగారం గానని. అంటే నీకు బంగారం లాంటి కొడుకు పుట్టుగా కానీ. దేవుని దీవెన పక్కన పెట్టు, దేవుని శాపం కూడా సాతానుగాడు దీవెన కంటే మేలు మనకి. ఆ అనుభవాన్ని నేను మీకు ఒకటి బైబిల్లో మీకు నిరూపించాలని ఆశపడుతున్నాను. అదేంటో చెప్పనా? ఇశ్రాయేలు ఐగుప్తులో విడిపించబడ్డానికి ముందు మోషే ద్వారా 10 అద్భుతాలు జరిగాయి. మీకు తెలుసు అవన్నీ. ఆ తర్వాత వారు విడిపించబడ్డారు. ప్రయాణంలో మధ్యలో వారికి మొట్టమొదటిగా ఆటంకం ఏంటంటే ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం దగ్గర మోషే ప్రార్థన చేస్తున్నాడు. నిర్గమ 14వ అధ్యాయంలో, ఎంతసేపు ప్రార్థన చేస్తావు మోషే? నీ కర్ర చూపించు, నువ్వు వెళ్ళిపో, సాగిపో అంటే దేవుడు మోషే దేవుడు చెప్పినట్టుగా కర్రను చూపించాడు. ఎర్ర సముద్రం పాయలైంది, దాటిపోయారు. ఆ తర్వాత మంచి పాట పాడారు, స్తుతించారు. 15వ అధ్యాయంలో, నిర్గమ 15వ అధ్యాయంలో, నిర్గమకాండ 15వ అధ్యాయం ఆఖరికి వచ్చేసరికి యొర్దాను నది దాటిన 3 రోజులకే వారు మారాకు చేరుకున్నారు. వెంటనే వారు సనిగారు. అసలు ఓ సంగతి, ఒక ఆధ్యాత్మిక సత్యం మీకు తెలియజేయడానికి నేను ఈరోజు ప్రేరేపించబడ్డాను. ఇశ్రాయేలులు మారాకు రావడం, చేదు నీళ్లు తాగడం వాళ్ళకి కష్టమైంది, వారికి ఇబ్బంది అయింది. దేవుడు ఎందుకు ఇలా చేశాడనే ఆలోచన వల్ల వచ్చింది. కానీ బైబిల్ పండితులు, బైబిల్ పరిశోధకులు, బైబిల్ను కొంతమంది చదువుతారు, బైబిల్ని కొంతమంది ధ్యానం చేస్తారు, బైబిల్ని కొంతమంది పరిశోధిస్తారు. నేను పరిశోధించి తెలుసుకున్నాను అంటాడు. కాబట్టి పరిశోధకులు చెప్పిన సత్యం ఏంటో చెప్పనా? మార చేదు నీళ్ళే కానీ అదొక గొప్ప ఔషధం, గొప్ప ఔషధం. దేవుడు మారాకు తీసుకురావడంలో, చేదు నీరు ఇవ్వడంలో దేవుని యొక్క సదుద్దేశం, మంచి ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇటుక పనులు చేశారు, అడుసు తొక్కి ఇటుకలు చేశారు. వాళ్ళకి ఎంత బిజీ అంటే, చంటి పిల్లకు తల్లి పాలు ఇవ్వడానికి కూడా సమయం ఇవ్వలేదు. చాలా బిజీ. అందును బట్టి వాష్రూమ్లోకి వెళ్ళి ఒక అరగంట స్నానం చేసి, అంత శుభ్రంగా స్నానం చేసి కూర్చొని తినే పరిస్థితి కాదు. ఇటుక పనుల యొక్క బట్టీకి మీరు వెళితే, ఇటుక పని చేసేవాళ్ళు
ఎక్కడో ఉండి పనికి రారు. మీరు చూడండి, ఏ బట్టికి వెళ్ళినా ఆ బట్టి చుట్టే వారు నివాసం ఉండడానికి టెంపరరీ షెడ్లు వేస్తారు. ఆ దుమ్ము, ఆ మట్టి ఆ ఇళ్లలోకి వెళ్ళిపోద్ది. వారు మట్టిలో పని చేస్తారు. అందుని బట్టి వారు మట్టిలో పని చేయడాన్ని బట్టి ఏం జరిగిందంటే, ప్రతివాడు భోజనం చేసేటప్పుడు అంతో ఇంతో మట్టి వెళ్ళిపోయిందట. అడుసు మట్టి కడుపులోకి వెళ్ళిపోయి, ఇశ్రాయేలు కడుపుల్లోకి పోయి, ప్రతివాడి కడుపులో బల్లలు ఏర్పడ్డాయి. ప్రతివాడు కడుపులో బల్లలు ఏర్పడ్డాయి. అందుని బట్టి స్టమక్ పాడైపోయింది. అందుని బట్టి లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. దేవుడు మారాకెందుకు తీసుకొచ్చాడంటే, ఈ మారా ఒక ఔషధం. కడుపులో ఉన్నటువంటి ఏర్పడినటువంటి బల్లలన్నీ కరగదీసేసి, ముక్కలు ముక్కలు చేసేసి, మోషన్ ద్వారా బయటకు రావాలి. ప్రతివాడు కడుపు సరవ్వాలి, పేగులు సరవ్వాలి, జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయాలి. తద్వారా వారి జీవిత కాలం పెరగాలి, వారు కనాను చేరాలని దేవుడు మారాకు తీసుకొచ్చాడు. ఒక వారం రోజులు, ఒక 10 రోజులు ఆ నీళ్లు తాగితే ప్రతి వాడి ఇశ్రాయేలు యొక్క స్టమక్ బాగైపోయి జీవిత యొక్క కాలము పెరిగి కనాను చేరుండేవారు. కానీ వారు దేవుని యొక్క ఆలోచన అందుకోలేక, దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకోక, దేవుని యొక్క ఆలోచన ఏంటో వారు గ్రహించలేక, ఈ మారామ కొద్దు అంటే దేవుడు మారాను తీసేసి మధురంగా చేసేసాడు. ఔషధంగా లేకుండా చేసేసాడు. తద్వారా వీరు మారానీయులు తాగకపోవడాన్ని బట్టి ఏం జరిగిందంటే, ఐగుప్తులో బయలుదేరిన అనేక మంది, 2 తప్ప అందరూ దారిలోనే చనిపోయారు. మరి చాలా మంది వెళ్ళారు కదా పాస్టర్ గారు కనాను అనొచ్చు. ఎవరు వెళ్ళారు? దారిలో పుట్టినవారు వెళ్ళారు. అంటే యాత్ర 40 ఏండ్లు కాబట్టి పెళ్ళిళ్ళు అవ్వడం, కాపురాలు చేయడం, పిల్లలు పుట్టడం జరుగుతూనే వచ్చింది. కానీ ఐగుప్తు నుండి బయలుదేరినోడు, కనాను చేరినోడు 2 యెహోషువ, కాలేబులే. మిగిలిన వాళ్ళు ఎవరు చేరలే. ఎందుకంటే లైఫ్ స్పాన్ తగ్గిపోయి త్వరగా మధ్యలో చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే మారానీళ్ళు తాగలేదు. ఈరోజు దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు మారా అనుభవాన్ని అనుమతించాడేమో. ఓ చేదైన అనుభవంలో ఉన్నావేమో, ఒక కీడు అనుభవిస్తున్నావేమో, ఒక వేదనలో ఉన్నావేమో, ఓ దుఃఖంలో ఉన్నావేమో. అది దేవుడు అనుమతించాడేమో. అనుమతిస్తే ఖచ్చితంగా అది నీకు దీవెనగా దేవుడు మారుస్తాడు. నా దీపము వెలిగించువాడు నా చీకటిలో వెలుగు కాదు. మనం పాడతాం పాట, నా చీకటినే వెలుగుగా చేశాడు దేవుడు అని పాడతాం. దేవుని బిడ్డ, ఈరోజు దేవునితో నడుస్తూ దేవునిలోనే ఉండి వాక్యానుసారమైన జీవితాన్ని కట్టుకుంటూ పరిశుద్ధ జీవితం, నీతి జీవితం, ప్రేమని ప్రేమిస్తున్న జీవితంలో ఉన్న నీ జీవితంలో శ్రమ, దుఃఖము, వేదన కలుగుతుందంటే అది నీ మేలు కొరకే అని గుర్తెరిగి శ్రమలలో దేవుని స్తుతిద్దాం. జైల్లో కూడా పౌలు శీలలో పాటలు పాడి ప్రభువుని స్తుతించినట్టుగా, శ్రమలోనైనా నేను స్తుతిస్తానని పాడినట్టుగా, చావైనా బ్రతుకైనా నీ కొరకు బ్రతుకుతానని పాడినట్టుగా, శ్రమలలో కూడా దేవుడు నీ కొరకు మేలు దాచాడని విశ్వాసంతో గ్రహించి అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తే మారా మర్మం ఏంటంటే, ప్రతి వాడిని కడుపు బాగవడానికి ఔషధంగా ఇచ్చాడు. ఔషధాన్ని వారు తీసుకోవడానికి ఇష్టపడలేదు. నువ్వు ఒకవేళ దేవుడు అనుమతించిన శ్రమకు ఇష్టపడకపోతే, అనుమతించిన శ్రమ అనుభవించడానికి, ఎదుర్కోవడానికి నువ్వు ఇష్టపడకపోతే నష్టం నీకే. కానీ నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధపడితే దేవుని పక్షంగా నీ జీవితంలో నీ అభివృద్ధికి, నీ దీవెనకు, నీ శ్రమనే మెట్టుగా దేవుడు చేయబోతున్నాడు. మారా మర్మం ఇది. మారాలో ఆరోగ్య ఔషధాన్ని దేవుడు దాచాడు. అందుని బట్టి గ్రహించిన వారమే దేవుడు అనుమతించిన శ్రమలో మనకు అనుమతిస్తే ఎదుర్కొందాం, దీవిద్దాం. దేవుడు మనం విడవడు. శ్రమలో మనకు ఆయన తోడై ఉంటాడు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.